ప్రస్తుతం లైవ్ లో తనుజాకి దివ్యకి చాలా పెద్ద గొడవ జరుగుతుంది. హౌస్ లో టాస్క్ అయిపోయిన దాని గురించి మళ్ళీ మాట్లాడి దాన్ని గొడవ పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే దివ్య అంటుంది, తనుజ కేవలం నీ వల్లే నేను ఈ వారం కెప్టెన్ అవ్వలేదు అంటే తనుజ దానికి నేనేం చేశాను అంటూ దివ్యాని అడిగితే నువ్వేం చేసావా, చేసిందంతా చేసేసి ఇప్పుడు నువ్వేం చేసావని ఎలా అంటావు? ఆ రోజు ఏదైతే బ్లైండ్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో భాగంగా కళ్ళకి గంతలు కట్టుకున్నప్పుడు నువ్వు నా పవర్ స్విచ్ ఆఫ్ చేసావు, కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు, నమ్మించి మోసం చేసింది నువ్వు అనగానే ఈలోగా తనుజ నువ్వంత పెద్ద పెద్ద భారీ డైలాగులు వాడద్దు దివ్య, ఆ రోజు అక్కడ గేమ్ స్ట్రాటజీ ఎలాగైతే ఉందో నేను అలా ఆడాను, అయినా నేను ఎవరిని నీలాగా సపోర్ట్ చెయ్యని బ్రతిమలాడింది లేదు. ఏదైతే ఫుల్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ సమయంలో నేను మా నాన్నని ఎందుకు సపోర్ట్ చేయమన్నానంటే నాకు నీళ్ళంటే భయం. ఆ ఒక్క టాస్క్లో తప్ప నేను ఎప్పుడైనా ఎవరినన్నా టాస్కుల్లోనే సపోర్ట్ చేయమని అడిగింది నువ్వు చూసావా? లేదు కదా. నేను ఎప్పుడు నా ఇండివిజువల్ గేమ్ ఆడుకుంటాను, నా ఇండివిజువల్గానే ఉంటాను. ప్రతిసారి నా గేమ్ నీ వల్లే పోయింది అని నువ్వు అంటుంటే నేను అసలు సహించలేకపోతున్నాను. ఒకవేళ బిగ్ బాస్ నాకు హౌస్లో ఉన్న వాళ్ళు కెప్టెన్ అయ్యే అర్హత ఎవరికి ఉందని నన్ను అడిగినప్పుడు ఖచ్చితంగా నేను నీకే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నువ్వు 10 సార్లు ప్రతిరోజు కూడా నా వల్లే కెప్టెన్ పోయిందని నువ్వు బాధపడక్కర్లేదంటూ తనుజ కూడా ఎక్కడా తగ్గకుండా దివ్యకి కౌంటర్ ఇచ్చుకుందనే చెప్పాలి. ఏదేమైనా సరే అయిపోయిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి గొడవడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.